మంచిదండి. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాలకు వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మూలందరినీ సజీవ లెక్కలు దాచినాను. నీ కృపలో భద్రపరిచి మరలా నాయన నీ సన్నిధిలో చేరి నీ విలువైన వాక్యాన్ని ఆయన వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నేను విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని మీ వాక్యంలోని లోతులను గ్రహించగలుగుటకు, వివేచించగలుగుటకు అటు జ్ఞానాన్ని అటు తెలివిని మాకు అనుగ్రహించింది. ఆయన విన మాటలు నేను మా హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు, నిన్ను అనుసరించగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించింది. ఆయన చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది, మనం మాట్లాడుతున్న అంశం గురించి నాకు గుర్తుందా? మధ్యలో 2 వారాలు అనేది గ్యాప్ వచ్చింది, అవునా? చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చివరిగా ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అనే విషయాన్ని గురించి మనము మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే అది ఏం చేయదంట? ప్రేమ ఏం చేయదు చెప్పండి? ఉప్పొంగదంట. ఓకేనా? డంబముగా ప్రవర్తించదు అనేది పోయింది. ఒక 2 వారాల కింద మనం దాని గురించి మాట్లాడుకున్నాము. ఈ వారం ఏంటంటే ప్రేమ ఏం చేయంట? ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే ఏంటి? ఉప్పొంగడం అంటే ఏంటండి? మీరు ఒక పూరి ఉందనుకోండి, చేస్తారనుకో, నూనె లేగానే ఏమవుతుంది చెప్పండి? అది ఏమవుతుంది? ఉబ్బిపోతుంది, అవునా కదా? అవునా? అయితే మనుషుల యొక్క తత్వం కూడా ఎలా ఉంటుందంటే, ఎవరి గురించి అన్న పొగిడారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆనందభరితులు అవుతారు. అంటే ఉప్పొంగిపోతారు వాళ్ళ మాటలను బట్టి. వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారు, దేని గురించి పొగుడుతున్నారు అనేది పక్కకు పెట్టేస్తే, ఒక మనిషిని నువ్వు పొగిడాడు అనుకో, ఆ పొగడతలకు ఏమైపోతాడు చెప్పండి? మనిషి పడిపోతాడు. దాన్ని బట్టి ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ఉప్పొంగిపోతాడు. అంటే అవతల వ్యక్తి ఎంత నష్టపరిచేవాడైనా సరే, అవతల వ్యక్తి ఎంత గాయపరిచేవాడైనా సరే, ఒక వ్యక్తిని మంచి మాటలు, అంటే తను పొగిడే మాటలతో ఎవరైనా పొగడతలతో ముంచేశారనుకోండి, ఆ వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? తన స్థాయికి మించి కూడా చేయడానికి ఏం చేస్తాడు? ప్రయత్నాలు చేస్తుంటాడు, అవునా? అయితే ప్రేమ గురించి రాస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ప్రేమ అంటే ఏం చేయాలంటే చెప్పండి? ఉప్పొంగదంట. అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలంటే చెప్పండి? ఒకేలా ఉంటుంది. ఒక వ్యక్తి నన్ను పొగిడాడని వానితో నేను మంచిగా ప్రవర్తించడం, ఒక వ్యక్తి నన్ను పొగడలేదు, నాకు విరోధంగా ఉన్నాడని ఆ వ్యక్తితో నేను విరోధంగా ప్రవర్తించడం అనేది ఏం చేయదంటే చెప్పండి? ఏం చేయదు? అలా చేయదంట ప్రేమ అనేది. ఓకేనా? రైట్. దాని గురించి చూసుకుందాం. ఓకేనా? అంటే ప్రేమ ఎప్పుడైనా సరే ఏం చేయదు చెప్పండి? ఒక వ్యక్తిని బట్టి, ఒక వ్యక్తి నాతో మంచిగా మాట్లాడితేనే, నాతో మంచిగా ఉంటేనే వానితో నేను మంచిగా ప్రవర్తిస్తానన్న విధంగా ఏం చేయదంటే ప్రేమ ఏం చేయదు చెప్పండి? దేవుని ప్రేమ మనలో ఉంటే అవతల వ్యక్తి చెడ్డవాడుగా ఉన్నా సరే, అవతల వ్యక్తి మనల్ని బాధపరిచేవాడుగా ఉన్నా సరే, కానీ మనం ఎలా ప్రవర్తిస్తాం? అవతల వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాం చెప్పండి? చాలా జాగ్రత్తగా, అనుకువగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలని చెప్పండి? ఎవరో పొగిడే వ్యక్తి వస్తే అతని దగ్గర ఉప్పొంగేలాగా ఉండడం, నచ్చని వ్యక్తి వస్తే అతని దగ్గర కఠినంగా మనం మారిపోవడం అనేది ప్రయత్నం చేయదు. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట? సేమ్ సమానంగా ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా? ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం చేయండి. 8వ అధ్యాయం ప్రారంభ నుంచి మత్తయి సువార్తలో
ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఏంటంట, ఎట్లాంటి వారు చెప్పండి, చాలా మంది, బహు అంటే చాలా ఎక్కువ మంది ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయనను వెంబడిస్తూ వస్తున్నారు. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవలను. అందుకైన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు చెప్పగా తక్షణమే ఆ కుష్ఠిరోగి శుద్ధి ఆయన. ఏమేం చెప్పండి, ఇక్కడ చూస్తే ఏంటంట, ఒక కుష్ఠిరోగం ఉన్నది అంటే అతనికి పెద్ద పలుకుబడి లేదు, పెద్ద ఏం కూడా లేదు. నెక్స్ట్ వచనం 5వ వచనం చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి, అతనితో చెప్పగా ఆ శతాధిపతి ఏంటంట, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు నా మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు ఏం చేస్తాడంట, స్వస్థపరచబడతాడు. ఏమైందంటే చెప్పండి, అయితే ప్రేమ ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయదండి, ఉప్పొంగదు. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే, శతాధిపతి ఉన్నాడు, అవునా కదా, అంటే ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి యేసుక్రీస్తు వారికి ఏం చేయదు చెప్పండి. అధికారులు అంటే మామూలుగా ఏం చేస్తారు, ఒకరినొకరు పంపించి అతను తీసుకొని రండి, మనకి ఇలా పరిస్థితి ఉంది, అవునా కదా. ఒక అధికారం ఉన్న వ్యక్తి అలా ప్రవర్తిస్తాడు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి వస్తారని ఏం చేస్తున్నాడంటే, అతనికి దేవుని ప్రేమ ఏంటో తెలిసింది, దేవుడు అంటే ఏంటో అర్థమైంది కనుక యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్తున్నాడు ఏంటంటే, సరేలే నీతో పాటు నేను వస్తాను అన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడు చెప్పండి, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడును గాను, కాబట్టి ఏం చేయి, నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఏమవుతుంది చెప్పండి, పని అయిపోతుంది, అంటే స్వస్థత జరిగిపోతుంది, అవునా కదా. రైట్. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు మనలో జన్మిస్తాడో, క్రీస్తు మన హృదయాల్లోకి ప్రవేశిస్తాడో, మన వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది చెప్పండి, మనకున్న హోదాన్ని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి చెప్పండి, మన అంటే బయటికి మన యొక్క గర్వాన్ని కానీ ఇంకేదో తత్వాన్ని కానీ ఏం చేయాలి చెప్పండి, అది చూపించకుండా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, ఎప్పుడు కూడా తగ్గడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఎంత ఎదుగుతామో ఆ పరిస్థితిని అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, అంటే క్రీస్తు ప్రేమ మనలో ఎదిగిపోతుంది అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, కిందికి వెళ్ళిపోతుంది. అంటే మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడుతుంటాం, మళ్ళీ మనం ఎంత స్థాయికైనా కిందికి చేర్చుకో, అంటే నేను ప్రభువు కంటే చాలా తక్కువ అని. ప్రతి మనిషిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుని స్వరూపంలో చేశాడు, అవునా కదా, అవునా. ప్రతి మనిషిని కూడా దేవుని స్వరూపంలో చేశాడు. దేవుని స్వరూపంగా ప్రతి వ్యక్తి నిర్మించాడు కనుక ప్రతి వ్యక్తిని కూడా నేను ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, సమానంగా చూడాలి, అవునా. ప్రతి వ్యక్తిని కూడా నేను సమానంగా గౌరవించే తత్వాన్ని నేను నేర్చుకోవాలి అనే పద్ధతిలోనికి క్రీస్తు యొక్క ప్రేమ అనేది ఏం చేస్తుంది చెప్పండి, మనల్ని నడిపిస్తుంది, అవునా కదా. అయితే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలి చెప్పండి, మనకి ఏది ఉన్నా సరే, మనకి ఎంత ఉన్నా సరే, అవతల వ్యక్తి ముంగట ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, మనలో ఉప్పొంగే తత్వాన్ని, అలాంటి అగౌరవపరిచే ఆ మనస్తత్వాన్ని మనం తగ్గించుకొని ఏం చేయాలి చెప్పండి, ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలి చెప్పండి, ఒక మర్యాద, ప్రేమపూర్వకమైన ఆ గౌరవాన్ని అనేది మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే. అంటే మనలో ఉండే చెడ్డ లక్షణాలు ఏంటంటే, మనకి ఎప్పుడైతే కొద్దిగా స్థాయి అనేది పెరుగుతుంటుందో, మన స్థాయి, ఆ స్థాయిని బట్టి మనం ఏం చేస్తామంటే కొద్దిగా గర్వంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాం. అంటే ఉప్పొంగే తత్వాన్ని మనం పెంచుకుంటాం అనమాట. అంటే మనకు చాలా ఉందిలే, మనకి ఏం తక్కువలే, అవునా. ఇట్లాంటి క్యారెక్టర్ అనేది మనం ఏం చేస్తామంటే మన లోపల బిల్డ్ అవుతుంటుంది, అవునా, లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కొద్ది స్థాయి పెరుగుతుంటుందో
ఆ స్థాయి అనేది ఎప్పుడైనా సరే మనల్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అంటే దేవుని కృప వల్ల నేను ఈ స్థాయిలోని పెరుగుతున్నాను. నా ఒకప్పటి స్థాయి వేరు, ఇప్పుడు స్థాయి వేరు. కాబట్టి దేవుడు నా స్థితిని మార్చాడు, నా గతిని మార్చాడు, నా పరిస్థితిని మార్చాడు. ఆ పరిస్థితిని తగ్గట్టు ఏం చేయాలి? నేను ఏం చేయాలి చెప్పండి? దేవునికి తగ్గట్టుగా నడుచుకోవాలి, దేవునికి తగ్గట్టుగా నేను వెళ్ళగాలి. దేవుని కోరుకున్న స్థాయి అనేది నాలో అవతల వ్యక్తి నేను చూపించగలగాలని స్థాయిలోనికి మన భక్తి జీవితం రావాలి. కానీ ఎప్పుడైనా సరే ఏం చేయాలి చెప్పండి? ఉపయోగ తత్వానికి అంటే మళ్ళీ మనం హెచ్చించుకునే తత్వానికి ఎప్పుడు కూడా రావద్దు. ఓకేనా? అట్లాంటి పరిస్థితుల్లోనికి ఎప్పుడు కూడా వెళ్ళకుండా మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? యాకోబు గారు రాస్తే ఒక మాట చెప్తారు చూడండి, యాకోబు పత్రికలో 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనంలో మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన ఏంటంట? ఏం చేయాలంటండి? నాకు తెలివి ఉంది, నాకు చాలా తెలుసు, అవునా, నాలో వివేకం ఉంది అంటే నా తెలివిని బట్టి నేను నా హోదాను సంపాదించుకున్నాను, నా జ్ఞానాన్ని బట్టి నేను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను, అవునా కదా? చాలా విషయాల్లో మనం ఎలా ఉంటాం చెప్పండి? మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తాం? కొద్ది స్థాయి అనేది మనం అధిగమిస్తుంటాం. మన పరిమితి అనేది ఏం చేస్తుంది? పెరుగుతుంటుంది, అవునా? ఆ పెరిగేదాన్ని బట్టి ఏం చేయమంటే మీలో జ్ఞాన వివేకం గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలంటే చెప్పండి? జ్ఞానము తెలివి అంటే ఏంటంటే మనం ఒక హోదాలోనికి రావడం కాదు. ఏంటంటే చెప్పండి? నీలో జ్ఞానము వివేకము తెలివి అనేది ఉంటే మనం ఏం చేస్తామంటే చెప్పండి? ఏం చేస్తామంటే అండి సాత్వికం గలవారమే అంటామంట. సాత్వికం గలవారం అంటే సాత్వికం అంటే ఏంటిదండి? సాత్వికం ఏం చేస్తారంటే చెప్పండి? సాత్వికం గలవాడు ఉంటాడు. ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో, ఎదిగిన పరిస్థితుల్లో నీకు నిజంగా తెలివి ఉంటే, నిజంగా జ్ఞానం ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తుంటే చెప్పండి? సాత్వికంగా నడుచుకుంటాం. సాత్వికం అంటే ఏంటంటే మళ్ళీ మనం ఏం చేసుకోవడం చెప్పండి? తగ్గించుకోవడం. ప్రతి పరిస్థితిలో కూడా ఎవరైనా ఏదో ఒక మాట్లాడారనుకోండి, పొరపాటున నోరు జారనుకోండి, ఏం చేయాలి చెప్పండి? సాత్వికం గలవాడైతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? ఏదో పొరపాటున నోరు జారలేండి, పోనీలేండి, వదిలేసేయండి, అవునా కదా? ఏదో అనుకోకుండా నోరు జారాడు, ఎప్పుడోసారి వాళ్ళు నోరు జారుతుంది కదా అనుకుని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? సాత్వికం అంటే ఎప్పుడైనా సరే ఏం చేస్తాం? ఒకవేళ పొరపాటున నోరు జారిన, పొరపాటున ఏదో మాట అన్నా కూడా వాళ్ళ నోరు నుంచి జారింది అనుకున్నప్పుడు ఏం చేస్తాం? సమాధాన పరచడానికి మనం సిద్ధంగా ఉంటాం, అవునా కదా? ఏదో పొరపాటు అయిపోయిందిలే, పోనీలే, ఏదో నోరు జారాడులే, అవునా కదా, నాదో నీదో తప్పైందని సర్దుకుపోయే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా చిన్న మాటను పెద్ద చేసే వాళ్ళు ఉంటారు, అవునా కదా? చిన్న మాటని అన్నారు అనుకోండి, అవునా, దాన్ని ఏం చేస్తారు చెప్పండి? అయితే ఎందుకు ఇక్కడ చెప్తున్నాడంటే జ్ఞాన వివేకం గలవాడు ఏం చేస్తాడంటే సాత్వికం గలవాడు ఉంటాడు. అయితే జ్ఞానం లేనాడంటే నేను ఒక స్థాయికి వచ్చాను ఎదిగాను అనుకునేవాడు ఏం చేస్తాడంటే ఏదైనా చిన్న మాట ఉంది అనుకో, ఆ చిన్న మాటను తీసుకుని ఏం చేస్తాడు చెప్పండి? నీ స్థాయి ఏంటి, నీ లెక్క ఏంటి, నువ్వెక్కడ, నీ పరిస్థితి ఏంటి, అవునా కదా? ఇవన్నీ మాటలన్నీ మాట్లాడుతూ ఒక వ్యక్తిని ఏం చేస్తాడు చెప్పండి? అవమానపరచడానికి, కించపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడు, అవునా? ఎప్పుడైతే మనలో జ్ఞానము, ఆ తెలివి అనేది మనలో పెరుగుతూ ఉంటుందో మన యొక్క అభ్యాసం అనేది ఎక్కడికి వెళ్తుందంటే క్రీస్తు దగ్గరికి వెళ్తుంది అనమాట. క్రీస్తు దగ్గరికి మనం నడిపిస్తుంది. అంటే అవతల వ్యక్తి ఏమన్నా సరే, ఏదైనా అన్నా సరే మనం ఓర్చుకొని ఆ తగ్గే పొజిషన్లో మనం ఉంటాం. అవతల వ్యక్తిని ఏదో అనేద్దాంలే, నోటి మాట అనేస్తే అయిపోతుందిలే, అవునా, అందరం కూడా నేనెందుకు అవమానపరచబడాలి, నేనెందుకు అగౌరవపరచబడాలి అని ఏం చేస్తాం చెప్పండి? తెగించడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయాలి. అంటే ఎప్పుడైతే ఆ జ్ఞానము, ఆ తెలివి మనకు ఉందనుకుంటాం, మనం ఏం చేస్తామంటే చెప్పండి? ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఆ తగ్గుడు పెట్టుకోవడానికి, ఆ గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాం. కానీ ఏం చేస్తాం? మనం తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాం. పర్లేదులే, మనోళ్ళే కదా అన్నది, అవునా కదా? గొడవలు ఎప్పుడు వస్తాయి? గొడవలు ఎవరితో వస్తాయి చెప్పండి? మీకు ఎవరికి వస్తాయండి? ఎవరితో వస్తాయి గొడవలు అనేవి? బయట వాళ్ళతో వస్తాయా? వాళ్ళతో వస్తాయి చెప్పండి? మన వాళ్ళతో వస్తాయి గొడవలు అనేది. మ్యాక్సిమం మనకు ఎక్కువగా వచ్చిందంటే బయట వాళ్ళతో గొడవ అయింది అనుకోండి, అది అప్పటివరకు రోడ్డు మీద అవుతుందో వెళ్ళిపోతాం, అవునా కదా? అది వదిలేస్తాం. కానీ మన వాళ్ళతోనైనా కూడా ఏమవుతుంది చెప్పండి? అది ఎక్కడ ఏమైనా సరే మరలా కలిసి ఉండవలసిన వాళ్ళే,
మరలా ఒక చోటుకు చేరవలసిన వాళ్ళే. కనుక ఏదన్నా పరిస్థితి చిన్న ఇబ్బంది అయింది అనుకోండి, ఆ పరిస్థితిని బట్టి ఎడమోకం పెడమోకంగా ఎప్పుడు ఉండకుండా ఏం చేయాలి చెప్పండి, అది అప్పటితోనే సర్లే ఎవరో ఒకరు తగ్గిపోతే ఏమవుతుంది చెప్పండి, ఎవరో ఒకరు కాదు, ఏం చేయాలి, మనమే తగ్గాలి. అవునా కదా? వాళ్ళ దగ్గర వాళ్ళు అలానే ఉంటారు. అవునా కదా? వాళ్ళ క్రీస్తు అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఎలా ఉండాలో వాళ్ళకి ఆ లోకం అనేది నేర్పించట్లేదు. అవునా కదా? కానీ ఆదివారం నువ్వు వింటున్న సంఘానికి వస్తున్నావు, నువ్వు ఏం తెలియాలి చెప్పండి, క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలుసు, క్రీస్తు ఎలా నడుచుకుంటాడో తెలుసు, క్రీస్తు మాదిరి ఏంటో నీకు తెలుసు. కనుక అవతలోడు ఎలా ఉన్నా సరే, ఎలా ప్రవర్తించినా సరే, మన ప్రవర్తనది ఏం చేయాలి, ఆ కింది వస్తువులు చెప్తున్నా, సాత్వికం గలవాడై ఏం చేయాలంటే చెప్పండి, యోగ్య ప్రవర్తన అంటే, యోగ్యం అంటే ఏంటి చెప్పండి, యోగ్యం అంటే మేలైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది, అట్లాంటి దాన్ని ఏమంటారంటే యోగ్యమైన అంటారు. ఓకేనా? రైట్. అవతలోని ప్రవర్తన బాగా లేకున్నా కానీ, అవతలోని క్రియలు మనకు నచ్చకపోయినా సరే, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి, యోగ్యమైనది ఉండాలంట. యోగ్యమైనది అంటే చాలా శ్రేష్టమైనది. అంటే అవతలోడు మనకు అసహ్యం కలిగిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా సరే, మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలంటే చెప్పండి, వాడు మనం నష్టపరుస్తున్నాడు, మనం గాయపరుస్తున్నాడు, కానీ మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి చెప్పండి, యోగ్యంగా ఉండాలి. అంటే అవతలోడు మెచ్చుకునే విధం, నీ ప్రవర్తన అనేది అవతలోడు దూషిస్తున్నా సరే, అవతలోడు ఇబ్బంది పెడుతున్నా సరే, నీ ప్రవర్తనను బట్టి ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, నీ ప్రవర్తనను బట్టి అవతలోడు గాయపరచబడద్దు. అంటే మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మనం చేసే ఆ క్రియలను బట్టి ఏం చేద్దాం, అవతల వ్యక్తి ఏం చేయాలి చెప్పండి, గాయపరచబడకుండా చూసుకోవాలి. అవతల వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్తున్నాడు. అయితే ఏం చేయాలంటే తన యోగ్యమైన ప్రవర్తనతో ఏం చేయాలంటే అవతల వ్యక్తిని, తన క్రియలను కనపరచాలంటే ఏం చేయాలంటే చెప్పండి, ప్రవర్తన ఉండాలి, దాని తర్వాత ఏముండాలి చెప్పండి, క్రియలు. క్రియలు అంటే ఏంటండి, ఫస్ట్ ఏంటంటే చెప్పండి, ప్రవర్తన అనేది బాగుండాలి. నెక్స్ట్ ఒకవేళ నువ్వు ప్రవర్తన దగ్గర ఏం చేస్తావు చెప్పండి, మొహమాటానికి బాగున్నారా, పర్లేదులే అంటావేమో లోపల మొహమాటం ఉంచుకొని, కానీ ఏంటంట క్రియలతో పాటు ఏం చేయాలంట, పనులు చేయాలంట. ఏం చేయాలి చెప్పండి, పనులు. అవునా? బాగున్నారా అనడానికి బాగానే ఉంటుంది నోటి మాటతో, కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయడం ఏంటి చెప్పండి, వాళ్ళు కష్టపడుతున్నప్పుడు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పనిలో మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, సహకరించగలగాలి, వాళ్ళతో మనము చేయగలగాలి. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, నీలో ప్రేమ ఉందా లేదని తెలిసిపోద్దాం. అవునా కదా? ఏదో మాట వరుసకు బాగున్నారా అంటే ఆ ప్రేమ అనేది ఏం చేయాలి చెప్పండి, కనపరచబడదు. అట్లా ఉండాలి, ఆ ప్రవర్తన ఉండాలి. ఓకే, మీరు పలకరించే ప్రవర్తన అనేది ఉండాలి, కానీ దాంతో పాటు ఏముండాలంట, ఏం చేయాలి చెప్పండి, మనం కూడా వెళ్ళి వాళ్ళతో సహకరించే ఆ గుణం అనేది మనలో పెరగాలి. అవునా కదా? మంచి మాటలే కాదు, చాలామంది ఏం చేస్తారు చెప్పండి, మాటలు నేర్చుకుంటారు. అవునా కదా? అంటే మాటలు నేర్చిన మంది చాలా ఉంటారు. ఏం చేస్తారు, పైకి మంచి మాటలు మాట్లాడతారు, కానీ పని దగ్గరకు వస్తే ఏమవుతుంది చెప్పండి, ఏం చేయరు, తప్పించుకొని తిరుగుతారు. అవునా కదా? అంటే పని విషయానికి వస్తేనే తప్పించుకొని తిరుగుతారు. మాట వరకు అంటే ఎన్నైనా మాటలు చెప్తారు. అవునా కదా? మాటలు చెప్పమంటే ఎన్నైనా చెప్తారు, కానీ పని దగ్గరకు వస్తే ఏం చేస్తారు, తప్పించుకొని తిరుగుతారు. కాబట్టి ఏంటంట, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే యోగ్యమైనది ఉండాలి. అంటే అవతల మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా ఉంటుందో, నీ క్రియలు కూడా ఏం చేయాలి చెప్పండి, నీ మాటకు తగ్గట్టుగా నీ క్రియలు కూడా ఏం చేయాలి, అక్కడ చేసి చూపించాలి. అప్పుడు చేసి చూపించినప్పుడు ఏమవుతుంది, బాగుంటుంది. అలా కాకుండా చేస్తే ఏమవుతుందో చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే మీ హృదయములలో సహింపవలనివి కాని వివాదమును ఉంచుకున్న వారైతే ఏం చెప్తున్నాడు చెప్పండి, మళ్ళా ఉప్పొంగొద్దని చెప్తున్నాడు. అతిశయపడొద్దు అంటే దాన్ని బట్టి ఉప్పొంగొద్దు. ఏంటంటే చెప్పండి, ఇవన్నీ మీరు చేయకుండా పైపైన తిరుగుతాను, పైపైన ఉంటానని చెప్పుకుంటూ ఏంటంటే చెప్పండి, మీ హృదయంలో సహింపవలసినవి కానీ అంటే కింద ఫుట్ నోట్లో 5 అని రాయబడింది చూడండి. ఏంటంట సహింపవలసినవి కానీ అంటే ఏంటంటే చేదైనవి ఏమైనా మీలో ఉంటే ఏం చేయమని చెప్తున్నాడు చెప్పండి, ఉంచుకున్న వారైతే ఏం చేద్దంట, అతిశయపడద్దంట. చేదైన ఏమైనా ఉంటే ఏం చేయాలంట, ఏమని చెప్తున్నాడు, అవి ఉంచుకొని దాన్ని బట్టి మీరు ఏం చేయొద్దు, ఉప్పొంగొద్దని చెప్తున్నాడు.
దాన్ని బట్టి మీరు ఏదో ఎక్కువ నాకుంది, నేను ఎక్కువ వాడిని అనే స్థాయిలోనికి మీరు ఏం చేయొద్దు, దాన్ని బట్టి మీరు అతిశయపడొద్దు అని చెప్తున్నాడు. ఏంటంటే హృదయాల్లో చేదైన వాటిని ఏం చేయొద్దంట, చేదైనవని చెప్తూ ఏంటంట, మత్సరము ఉంచుకున్న వారైతే అతిశయపడద్దు. ఓకేనా, రైట్. ఏంటంట, మీ హృదయాల్లో చేదైన మత్సరమును ఏంటంట, వివాదమును ఉంచుకున్న వారైతే ఏం చేయదండి చెప్పండి, అతిశయపడద్దు. అంటే ఒక వ్యక్తితో మనం ప్రవర్తించే విధానంలో అయోగ్య ప్రవర్తన కాకుండా చేదైన ప్రవర్తన అంట. చేదైన ప్రవర్తన ఎలా ఉంటుంది మరి? చేదైన ప్రవర్తన ఎలా ఉంటుందండి? యోగ్యమైన ప్రవర్తన అంటే ఏంటి అని చెప్పండి, వాళ్ళతో కలిసిమెలిసి మంచిగా మాట కలిపి వాళ్ళతో పనిచేయడమేమో యోగ్యమైన ప్రవర్తన. మరి చేదైన ప్రవర్తన ఎలా ఉంటుంది? చేదైన ప్రవర్తన ఎలా ఉంటుందండి? చేదైన ప్రవర్తన ఎలా ఉంటుంది? యోగ్యమైన ప్రవర్తన ఏమో వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం. దానికి ఆపోజిట్గా ఎలా ఉంటుంది మరి ప్రవర్తన? ఎట్లుంటుంది విరోధంగా అంటే? ఎలా ఉంటుంది చెప్పండి, ఎట్లుంటుందండి? సపోజ్ ఒక మీటింగ్ అనేది ఉందనుకోండి, ఓకేనా, 10 మంది ఉన్నారు అనుకోండి సంఘంలో, ఓకేనా, 10 మంది వచ్చి కూర్చున్నారు, అవునా, ఏదైనా అవకాశం, ఇప్పుడు కూరగాయలు కట్ చేయమని ఏదో ఒకటి ఇచ్చారు మీకు అవకాశం, ఇచ్చినప్పుడు ఒక 8 మంది ముచ్చట పెట్టుకుంటూ ఇద్దరితోనే పని చేపిస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుద్దండి? అవునా? ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారండి? 8 మంది ఖాళీ కూర్చొని ముచ్చట పెట్టే వాళ్ళు, ఇద్దరు పని చేసే వాళ్ళ హృదయంలో ఏముంటుంది చెప్పండి? 8 మంది ఏమో బాగానే టాపిక్ మంచిగానే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కలవగ్గలో కలిసారని. ఇద్దరు పని చేసే వాళ్ళ హృదయాలు ఎలా ఉంటుంది చెప్పండి? పని మీద ధ్యాస ఉంటుందా, లేకపోతే వాళ్ళ మీద ఉంటుందా ధ్యాస? దేని మీద ఉంటుందండి? చేసే పని మీద ఉంటుందా, లేకుంటే 8 మంది మీద ఉంటుందా? ఏమని చెప్తున్నా అంటే ఇక్కడ, అయితే మీ హృదయాల్లో సహింపవలని కానీ, అంటే చేదైన మత్సరము వివాదం ఏంటంట మీలో ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దంట. అంటే ఏంటంటే, ఈ దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, ఒకవేళ ఒక్కరినే లేట్ అయినా సరే ఏం చేస్తాను, నేను చేసుకుంటానని చేసేవాళ్ళు ఓకే, అవునా, అలా కాకుండా 8 మంది చేయకుండా మా ఇద్దరితోనే పని చేపిస్తారు, మళ్ళీ రేపు కూడా మేము ఇద్దరమే చేయాలి, పేరుకు మాత్రం 10 మంది ఉన్నాము, కానీ ఎప్పుడు పని మాత్రం మా మీదనే పడుతుంది, పని భారం అంతా మేమే చేయాలి, అవునా కదా? అయితే ఏంటంట, నువ్వు పని చేస్తున్నావు బాగానే ఉంది, కానీ ఎలాంటి హృదయంతో చేస్తున్నావు? ఎలాంటి హృదయంతో చేస్తున్నామండి? మేమే చేయాలి, ఇంకెవరు లేరా? ఏంటంట, ఏదైనా చేయవలసిన పరిస్థితి సందర్భం వచ్చినప్పుడు, ఎవరైనా సహకరించినప్పుడు, అప్పుడు మన హృదయం ఏమవుతుందంటే చెప్పండి, చేదుగా తిప్పబడుతుంది. అంటే అవతలోడు చేయకుండా నన్ను ఒక్కరినే ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఒక్కనే నలగొడుతున్నారు, నన్ను ఒక్కరినే హింసిస్తున్నారు అనే బాధలోనికి ఏమవుతుందంటే హృదయం అనేది వెళ్ళిపోతుంది. అట్లాంటిది కాకుండా ఏం చేయాలంటే చెప్పండి, అప్పుడు ఏమవుతుందంటే మత్సరం వివాదం స్టార్ట్ అవుతుందంట. ఎప్పుడైతే ఇట్లా హృదయం కొద్దిగా అటు ఇటు తడబడుతుందో, ఆ తడబడ్డ పరిస్థితిని బట్టి ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుందంటే మత్సరము వివాదం స్టార్ట్ అవుతుంది. మత్సరం అంటే ఓర్చుకోలేనితనం. అంటే అవతలి వ్యక్తులు ఏమన్నా సరే మనకి ఏమొస్తుంది, వెంటనే ఏమొస్తుందండి? 8 మంది ఖాళీ కూర్చొని ఇద్దరు పని చేస్తుంటే వాళ్ళకి వచ్చేవని చెప్పడానికి ఎట్లుంటుంది? వాళ్ళకు ఏం చేస్తారు? ఏ మాట చెప్పినా ఏం చేస్తారండి? అరే సరే కట్ కాలేదండి, సరే కట్ చేయండి అంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? సాత్వికంగా చెప్తారా, మాట్లాడతారా? అరే సరేలే చూసి కట్ చేస్తా అంటారా, లేకుంటే మరి నాకు అట్లనే వస్తుంది నువ్వు వచ్చి కట్ చేయంటారా? ఏమంటారండి? నాకు ఇలానే కట్ చేయడానికి వస్తుంది, మీరు ఖాళీగా ఉన్నారుగా, మరి కట్ చేయొచ్చు కదా, అవునా కదా? ఏమవుతుంది మన హృదయంలో? ఏమవుతుంది చెప్పండి? కొద్ది కొద్దిగా ఆ ఓర్చుకోలేని తనం అనేది స్టార్ట్ అవుతుంటుంది, అవునా కదా?
ఒక్కనే చేస్తున్నాను, ఇద్దరమే చేస్తున్నాను, ఒక్కనే చేస్తున్నాను, ఇద్దరమే చేస్తున్నాను, ఏమవుతుంది చెప్పండి? లోపల ఆ హృదయం అనేది నింపుకుంటుంది. దాన్ని బట్టి ఏమవుతుందంట? మత్సరం ఏర్పడుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే వివాదం అనేది స్టార్ట్ అవుతుందంట. అంటే గొడవ అనేది రేకేస్తుంది చిన్న చిన్నగా. అవునా కదా? అంటే ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారు? వేరే వాళ్ళతో చెప్తారు. అవునా కదా? ఇలా చేస్తున్నామండి, వాళ్ళు కాలేజీలో కూర్చుని నిలబడ్డారు, ఏ పని కూడా సహకరించట్లేదు, ఉన్నారంటున్నారు పేరుకు కానీ. అవునా కదా? ఏ విషయాల్లో కూడా దేనికి సహకరించరు, ఏది చెయ్యరు, ఎలా వినరు. అవునా కదా? ఉన్నారంటే పేరుకు. అంటే వివాదాన్ని ఏం చేస్తుంది? రేకెత్తిస్తుంది అనమాట. అవునా కదా? వివాదంలోకి వెళ్ళిపోతుంటారు. అవును, అట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి ఒకవేళ నీ హృదయం సిద్ధంగా ఉంటే దాన్ని బట్టి నువ్వు ఏం చేయొద్దంటే చెప్పండి, ఏం చేయొద్దు, ఏం చేయొద్దండి? ఉప్పొంగు ఎట్లా ఉప్పొంగుతారు చెప్పండి? ఇక ఎవరైనా వచ్చారనుకోండి, వంటోరు ఉన్నారంటే ఏం చెప్తారు? ఏం చెప్తామండి? ఏం చెప్తారండి? పొద్దున్న నుంచి అండి ఇంతమంది ఉన్నాం కానీ మేము ఇద్దరమే చేస్తామండి, ఎవరు లేరు. అవునా కదా? అంటే ఏం చేస్తుంది చెప్పండి? కొద్దిగా మన హృదయం అనేది ఏం కోరుకుంటుంది? మనం చేసిన పని బట్టి, మన శ్రమను బట్టి ఏం చేస్తుందంటే హృదయం ఏం చేస్తుంది చెప్పండి? లోపలేమి ఇది అంతా జరుగుతూనే ఉంటుంది. అవునా కదా? వాళ్ళు ఎవరు చేయలేదు, వాళ్ళు ఎవరు నాకు సహకరించలేదు, ఇవన్నీ లోపల అవుతూనే ఉంటాయి, లోపల జరుగుతుంటాయి. కానీ బయటికి ఎవరికైనా చెప్పే విషయానికి వస్తాను నేను ఏం చేస్తాను చెప్పండి? ఇదంతా కూడా నేనేం చేస్తానండి, మేమే చేస్తామండి. అవునా కదా? అయితే లోపల ఇట్లాంటి క్యారెక్టర్ నువ్వు పెట్టుకొని దాన్ని బట్టి నువ్వు చేసే పని బట్టి ఏం చేయొద్దు, నువ్వు ఏం చేయొద్దు చెప్పండి? అతిశయపడద్దు. అవునా కదా? నువ్వు లోపల ఆల్రెడీ ఏదో జరుగుతుంది, ఆ జరిగిన దాన్ని బట్టి నువ్వు క్షమాపణ అడగకుండా ఈ జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు? అతిశయపడతావు. ఘనంగా జరిగింది, గొప్పగా జరిగింది. అవునా కదా? ఇట్లాంటి దాన్ని చేసిన వాళ్ళు అయితే ఏం చేయొద్దంటే చెప్పండి, అతిశయపడద్దు అని చెప్తున్నాడు. కింది మాటలు ఇంకేం చెప్తున్నాడు అంటే చూడండి, ఇంకేమంటున్నాడు? సత్యమునకు విరోధంగా ఏం చేయొద్దంటే చెప్పండి, సత్యానికి విరోధంగా ఏం చేయొద్దంట? సత్యానికి విరోధంగా అబద్ధం ఆడొద్దు. అవునా? అంటే మనస్ఫూర్తికి ఎప్పుడైతే మనం చేస్తామో పర్లేదు, కానీ మనస్ఫూర్తి కాకుండా ఇలా సనుక్కుంటూ గునుక్కుంటూ మనం చేసి దానికి విరోధంగా మేము గొప్పగా చేసాము, ఉన్నతంగా చేసాము, చాలా బాగా జరిగింది. అవునా కదా? ఇట్లాంటి విరోధంగా ఏం చేయదు చెప్పండి? అబద్ధం అనేది ఆడకుండా మన హృదయాన్ని అనేది జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంట? పదిహేడవ వచనంలో చెప్తున్నాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఏంటంటే చెప్పండి, దేవుని నుంచి ఏదైతే వస్తుందో ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? పవిత్రమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? తర్వాత ఏం కోరుకుంటుందంట? ఏం చేస్తుంది చెప్పండి? ఏం కోరుకుంటుందంటే నెక్స్ట్ పవిత్రంగా ఉండడానికి. అంటే తన హృదయాన్ని ఏం చేస్తుంది చెప్పండి? ఫస్ట్గా దేవుని నుంచి ఎప్పుడైతే మనం మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటామో, అంటే మనల్ని మనం దేవునిలో పెంపొందించుకోవాలనుకుంటామో, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే మన హృదయాన్ని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? కాపాడుకుంటాం. అవును. అంటే హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం అంటే ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి చేదైనవి మనలోనికి రాకుండా ఏం చేస్తాం? ఫస్ట్గా హృదయాన్ని జాగ్రత్త పరుచుకుంటాం. హృదయాన్ని జాగ్రత్త పరుచుకున్న తర్వాత ఏం చేస్తామంటే సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి? సమాధానంగా ఉండడానికి. అంటే ప్రతి మనిషితో కూడా ఎలాంటి వివాదం అనేది లేకుండా, ఎలాంటి అల్లరి అనేది లేకుండా, ఎలాంటి గొడవలు అనేది మనకు జరగకుండా ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తుంది చెప్పండి? అవతల వ్యక్తితో సమాధానంగా నడవడానికి మన ప్రయత్నం అనేది ముందుకు సాగుతుంది. నెక్స్ట్ ఏంటంట? ఎలా ఉంటుందంట చెప్పండి? మృదువుగా ఉంటుందంట. మృదుత్వం అంటే ఏంటండి? మృదువుగా ఉండడం అంటే ఏంటి? సాత్వికము, మృదువు కొద్దిగా దగ్గర పదాలే. అవునా కదా? అది ప్రవర్తనకు సంబంధించింది. మృదువైందేమో మాటలకు సంబంధించింది. అవునా కదా? అంటే ఎలా ఉంటుంది మన యొక్క మాటలు అనేవి ఎలా ఉండాలంటే చెప్పండి? ఎలా ఉండాలి? మృదువుగా అంటే మృదువుగా మాట్లాడడం అంటే ఏంటండి?
మృదువుగా ఎలా మాట్లాడతారు మరి? ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే చెప్పండి, సమాధానకరంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మృదువైనదిగా ఉండాలి. అంటే అవతల వ్యక్తితో మన సంభాషణ అనేది ఏంటంటే ఉప్పు వేసినట్టు ఏంటంటే రుచికరంగా ఉండాలంట. అవునా కదా? అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి చెప్పండి? రుచికరంగా. రుచి అంటే తెలుసు కదా, టేస్ట్గా. అంటే మనం మాట్లాడితే ఎలా ఉండాలి చెప్పండి? మాట ఎట్లుండాలి? రుచికరంగా ఉండాలి. అవునా? రైట్. ఏంటంటే చెప్పండి, ఇంకా మృదువైందిగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏంటంటే చెప్పండి, నెక్స్ట్ ఏంటంట? సులభముగా లోబడినది. ఏం చేస్తుంటే నెక్స్ట్ ఎలా ఉంటుందంటే చెప్పండి? ఎట్లా ఉంటుందంట? సులభముగా లోబడుతుంది. నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు, ఇంకా కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణైనను ఏమవుతుందండి చెప్పండి? నెక్స్ట్ దాని గురించి చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, కనికరంతో ఉంటుంది, మంచి ఫలాలే మనలో నుంచి వస్తాయి. ఇంకేంటంటే చెప్పండి, పక్షపాతమైన వేషధారణైన ఏది కూడా ఉన్నప్పుడు ఏం చేస్తుందంట అట్లా వేయడానికి ఉపయోగపడుతుంది. అవునా కదా? నిజంగా మన ప్రేమ అలానే ఉందా మరి? అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంటే ప్రేమ ఏం చేయాలంటే చెప్పండి, ఉప్పొంగదని చెప్తున్నాడు. అంటే ఉప్పొంగకుండా ఉండాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఒక వ్యక్తితో మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మన యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి చెప్పండి? సాత్వికంగా ఉండాలి, మృదువైన మాటగా ఉండాలి. ఇంకేంటంటే చెప్పండి, సమాధానకరంగా ఉండాలి. మన హృదయం అనేది ఎలా ఉండాలి చెప్పండి? పవిత్రంగా ఉండాలి. అంటే అవతల వ్యక్తి మీద గునుక్కోవడం కానీ సనుక్కోవడం కానీ. అవునా కదా? మనం అలా చేస్తూ అతిశయపడ్డం అనేది మనలోనికి రాకుండా చూసుకోవాలని చెప్తున్నాడు. సులభంగా లోబడుతుంది. ఇంకేంటంట, కనికరముతోనూ మంచి ఫలములతో ఏంటంట నిండుకున్నదై ఉంటుంది. ఎలా ఉంటుందండి చెప్పండి? మంచి ఫలాలతో నిండుకొని ఉంటుందంట. అంటే మన హృదయం అనేది ఏం చేస్తుంది చెప్పండి? ఆ విరోధకరమైన కార్యక్రమాలు కాకుండా, ఆ చేదైన ఆ మాటల్ని కాకుండా మన హృదయంలో ఏముంటాయంటే చెప్పండి? మంచి ఫలాలతో నిండుకొని ఉంటుందంట మన హృదయం అనేది. ఎప్పుడైతే దేవునితో తిరుగుతామో, ఎప్పుడైతే మన హృదయం ఉప్పొంగకుండా ఉంటుందో, ఓకేనా, ఎప్పుడైతే మన హృదయము అతిశయపడకుండా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం చెప్పండి, మనం ఇవన్నీ ఫలాలు కూడా మనలో ఫలిస్తాయి. అంటే దేవుడు కోరుకున్న క్యారెక్టర్ అంతా కూడా మనలో ఏం చేస్తుంది చెప్పండి? పెంచుకుంటూ వస్తాం. అవును కదా? ఎప్పుడైతే ఇది మనలో లోపిస్తుందో, ఈ ఉప్పొంగి తత్వం అనేది ఎప్పుడైతే మనలో వచ్చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే చెప్పండి, 16వ వచనంలో కంటిన్యూ చేయండి. 16 పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఏంటంట ఏమవుతుందంటే చెప్పండి? ఎప్పుడైతే మనలో ఆ యొక్క ఉప్పొంగే తత్వం అనేది మనలో పెంచుకుంటుంటాం, అంటే దేవునికి విరోధంగా ఎప్పుడైతే పెరుగుతుంటుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే మత్సరం పెరుగుతుంది, వివాదం అనేది పెరుగుతుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే చెప్పండి? అల్లరి, ప్రతి నీచ కార్యం అనేది జరగడానికి అనేది అవకాశం ఉంటుంది. ఉప్పొంగే తత్వం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే చెప్తున్నాడు అక్కడ, మత్సరం పెరుగుతుంది, వివాదం పెరుగుతుంది, అల్లరి అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? మన సంబంధుల్లో కానీ మన కుటుంబాల్లో కానీ అదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? మనల్ని కలిసి వేస్తుంది. అంటే ఒక సంబంధాన్ని సరిగా ఉండకుండా నష్టపరిచే దూరంలోనికి తీసుకెళ్తుంది. అంటే మనలో అతిశయం, ఆ ఉప్పొంగే తత్వం అనేది, ఓకేనా, అతిశయ కారణం అనేది ఎక్కడ తీసుకెళ్తుందంటే కుటుంబాలు ఎక్కడ కూడా ఏం చేయవు చెప్పండి? శాంతిగా సమాధానం ఉండడానికి అది సహకరించదు. అంటే మనలో ఉప్పొంగే గుణం అనేది, మనలో అతిశయించుకునే గుణం, మనల్ని మనం గొప్ప చేసుకునే గుణం, మనల్ని బట్టి మన క్యారెక్టర్ని గొప్పగా ఊహించుకునే గుణము ఏం చేస్తుందంటే మన కుటుంబాన్ని ఏం చేయదు చెప్పండి? శాంతిగా సమాధానంగా ఉండేవాళ్ళు. ఓకేనా? మళ్ళీ మనం ఎప్పుడైతే గొప్పగా ఊహించుకుంటాం, మళ్ళీ మనం ఎప్పుడైతే గొప్పగా అనుకుంటామో, మళ్ళీ మనం ఎప్పుడైతే జ్ఞానిగా వివేకం గలవానిగా అనుకుంటామో ఆ పరిస్థితి అంతా కూడా దేనికి నష్టాన్ని కలిగిస్తున్నాడు చెప్పండి? మన కుటుంబాలకు నష్టాన్ని కలిగిస్తుంది. మన కుటుంబ వాతావరణం అనేది దెబ్బతీయడానికి అది ముందుకెళ్తుంది. ఏంటంటే దానివల్ల ఏమొస్తుందంటే మత్సరము, వివాదం వస్తుంది. దానితో పాటు ఏమొస్తుందంటే అల్లరి వస్తుంది.
అవునా, గొడవలు ప్రారంభమవుతాయి ఇంట్లో. ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, అది జరగడానికి ప్రారంభం ఏంటంటే మనలో ఉన్న ఏంటంట ఆ ఉప్పొంగే గుణం. కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణిలో మనం ఎదుగుతామో, క్రీస్తులో మనం ఎదుగుతుంటామో, ఆ క్యారెక్టర్ అనేది ఏం చేయదు, మనలో ఏం చేయదు చెప్పండి, ఉండదు. కాబట్టి ఏంటంట ప్రేమ ఏం చేయదంటే చెప్పండి, ఎప్పుడు కూడా ఉప్పొంగదు. ఆ ఉప్పొంగే తత్వానికి మనిషిని ఎప్పుడు కూడా అది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి అట్లాంటి పరిస్థితిలోనే మనం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మా హృదయంలో ఉండిన ఆయన చేదైన ఆయన ఉప్పొంగే తత్వాన్ని ఆయన, అతిశయపడే గుణాన్ని ఆయన నీ వాక్యాన్ని బట్టి నాయన తొలగించుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకునగలుగుటకు నాయన, మమ్మల్ని మేము నాయన శుద్ధి చేసుకునగలుగుటకు, పవిత్ర హృదయం కలిగిన ఆయన నీలో నాయన వృద్ధి చెందగలుగుటకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని, మీ యొక్క తోడ్పాటుని మాకు అనుగ్రహించిన ఆయన, వాక్యంతో మేము బలపరచబడి మాలో ఉన్న లోటుపాటును ఆయన సరిదిద్దుకొని నీలో ఉన్నతంగా ఎదగలుగుటకు మీ యొక్క కృపను, మీ యొక్క వాక్య సహాయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన.